హాయ్ అండి. ఈరోజైతే నేను మామిడి తాండ్ర చేస్తున్నానండి. ఆ మామిడి తాండ్రకి పండే అవసరం లేదండి. పచ్చి అయినా సరిపోతాయి. మనకి 2 కప్పులున్నర ముక్కలకైతే 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతదండి. ఆ బెల్లం కూడా పాకం మనకు ఉండపాకం వచ్చిన తర్వాత అయితే ఈ మామిడికాయ ముక్కల్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. పట్టేసేసుకుని మనకి ఇప్పుడు నేను చూపిస్తానండి అలా దగ్గరికైతే రావాలి. మన గరిటెకి గట్టిగా అయితే జారుతూ ఉండగా దీన్ని ఒక ప్లేట్‌కి నూనె అయితే అప్లై చేసుకుని మనం పలసగా అయితే చేసుకోవాలండి. చేసుకుని ఒక గంట అయితే ఎండలో పెడితే మనకి మామిడి తాండ్ర అయితే తయారైపోతుందండి. ఇవి మనం మార్కెట్లో నుంచి తెచ్చుకున్న మామిడికాయ తాండ్ర టేస్ట్ అయితే కంపల్సరీగా వస్తుందండి. చూసారు కదా, ఆరిపోయింది. ఒక్కసారి చాకుతోటి అలా చుట్టూ అనుకుంటే వచ్చేస్తుందండి. మనకి పీసెస్గా కింద కానీ రోల్స్ కింద అయితే కానీ కట్ చేసుకోవచ్చు. మీరు ముందుగా మా ఛానల్ అయితే చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, నేను కొన్ని రోల్స్ కింద కొన్ని పీసెస్ కింద కట్ చేశాను. థ్యాంక్ యూ అండి.